కార్యదర్శి మరియు ఎప్పుడైతే వీడియోల ద్వారా మీకు అన్యాయం జరుగుతుందో అప్పుడు మీరు ఏం చేయాలంటే పోలీస్ కంప్లైంట్ చేయాలి మొదలు. అధికారి సంస్థ ఉన్నది, సార్ దానికి అధిపతిగా ఉంటారు, వారు కలిసి అందించాలని చెప్పి చెబుతూ ఈ అవకాశం అలాగే పిఎల్ అయినటువంటి మంజుల యాదవ్ గారిని వేదికపైకి రావాల్సిన కూర్చున్నాము. ఒక నిలబడతారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా ఉంటే దాని హరాస్మెంట్ అనేది చాలా ఘోరంగా ఎక్కువ వరకు బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళని బహిష్కరించడం జరుగుతున్నది, వాళ్ళ వెలివేయడం జరుగుతున్నది. దుర్మరణాలు దాదాపు 2 లక్షలు వాళ్ళకి కట్టలేని ఆర్థిక స్తోమత దాటి దుర్మరణాలు వాళ్ళు అనాధికారంగా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యలో చూసాం తాళరాంపూర్లో కూడా పెద్దగా విడిచి వాళ్ళు అవుట్ క్లబ్లకి దాడి చేయడం కూడా జరిగినది. అదేవిధంగా ఈ విధంగా మాకు చాలా దరఖాస్తులు వస్తాయి. అదేవిధంగా నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఈ వీడిసిని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకోలేదు. షెటర్లు కట్టారు, కళ్యాణ మండపాలు కట్టారు, గోడౌన్స్ కట్టారు. దాన్ని మేము ముందు నేను ఎంచదలుచుకున్నాను. అంకాపూర్ మండలంలో 37 షెటర్లు 37 స్థలాలను గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకుని 37 షెటర్లు కట్టారు. ఫతేపూర్లో 10 షెటర్లు కట్టారు. ఇదే పిప్లి గ్రామంలో 23 షెటర్లు కట్టారు. సుడియాల్ గ్రామంలో 11, అదేవిధంగా కుక్క విలేజ్లో 30, ఆలూరులో 30 షెటర్స్ కట్టారు. జకరాంపల్లిలో 8 కట్టారు. తొర్లికొండలో 34 కట్టారు. ఈ విధంగా అనేక గ్రామాలలో మున్సిపల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకొని కమర్షియల్ షెటర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. అందులో వస్తున్న ఆదాయం అంతా వాళ్ళు ఈ దౌర్జన్యానికి వాడడం, లేకపోతే తాగడం, తినడం అనేది బాగా జరుగుతున్నది. ఇది అందరూ తెలిసిన విషయం. దీనికి సంబంధించి నేను బ్రిటిష్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలు కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చి కూడా దాదాపు 25 రోజులు అవుతుంది. చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక చర్యలు తీసుకోకపోతే ఆర్మూర్ సబ్ కలెక్టర్ గారికి కూడా నేను లెటర్ అడ్రస్ చేయాలని జిల్లా జడ్జి మేడం గారు కూడా వీటి మీద పరిశీలిస్తున్నారు. తప్పకుండా అధికారులు చర్యలు తీసుకుంటేనే ఈ యొక్క ఎవరైతే పైసలు అనాధికారంగా గవర్నమెంట్ అని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా సెంటర్స్ ద్వారా మనకు ఇన్కమ్ వస్తుందో వాటిని ఆపాలి. ఆర్థిక ఇన్కమ్ సోర్సెస్ ఆపితే తప్ప, అదేవిధంగా వీళ్ళ మీద ఇమీడియట్ కేసెస్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటే పోలీస్ శాఖ తప్ప వీటికి అరికట్టు వేయలేదు. అంటే ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏమైనా సమస్య ఇట్లా కుల బహిష్కరణలు కావచ్చు, లేకపోతే దుర్మానాలు కావచ్చు, ఏమైనా వేస్తే మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇవ్వండి. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. మాకు వచ్చి మీరు చిన్న దరఖాస్తు రాసిస్తే మీరు డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడవచ్చు. ఇలాంటి అడ్వకేట్ కూడా అవసరం లేదు, మీకు ఇలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పేస్తే తప్పకుండా ఎవరైతే మేము వెలివేశారో వాళ్ళకి పిలిపించేసి విచారిస్తాం. పోలీస్ అధికారులు కూడా ఒక కంప్లైంట్ వేయకపోతే మీరు తప్పకుండా ఒకవేళ మీరు ఎస్సీ వాళ్ళు అయితే మీకు ఉచితంగా న్యాయవాదిని అందిస్తాము. బీసీ వాళ్ళు అయితే మీకు బీసీ ఇతర కులాలు ఏ కులమైనా కానీ 3 లక్షల ఆదాయ పరిమితి లోపల ఉంటే తప్పకుండా ఉచితంగా న్యాయవాదిని ఇస్తాము. ఇచ్చేసి మీకు న్యాయవాదిని అందిస్తాము. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.